హలో అండి, నమస్కారం అండి. మా జేఎస్డబ్ల్యూ అండ్ జై స్వరాజ్య టీవీ ప్రేక్షకులకి ఇక్కడ న్యూజెర్సీ ఎడిసన్ నుంచి మాటా గురించి అండి. మాటా లాస్ట్ ఇయర్ లాంచ్ చేశారు. ఇట్స్ కొత్త నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. తానా నాటా ఆట నాట్స్ లాగానే లాస్ట్ ఇయర్ లాంచ్ చేశారు. భారీ ఎత్తున లాంచ్ చేశారు. ఫస్ట్ ఇయర్ కన్వెన్షన్ వచ్చేసి ఈ వీకెండ్ అంటే నెక్స్ట్ వీకెండ్ 13th and 14th సాటర్డే అండ్ సండే ఇక్కడ రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్లో ఎడిసన్లో మొత్తం హాల్ అంతా బుక్ చేశారు. చాలా ఈవెంట్స్ ఉన్నాయి. ఒకరోజు బ్యాంక్వెట్ అంటే 13th సాటర్డే రోజు, 14th నాడు మార్నింగ్ నుంచి అక్కడ విజయవాడ కనకదుర్గమ్మ అక్కడ నుంచి వాళ్ళు పండితులు వాళ్ళందరూ వచ్చేసి ఇక్కడ పూజలు అవి ఫస్ట్ టైం చేస్తున్నారు యూఎస్లో. తర్వాత అన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి. పొలిటికల్ కానీ మ్యాట్రిమోనియల్ చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి అందరికీ మన తెలుగు వాళ్ళందరికీ ఇక్కడ న్యూజెర్సీలో చిరుపరిచితులే దీప్తి యాయవరం అని చెప్పేసి తను ప్లేబ్యాక్ సింగర్ ప్లస్ మంచి యాంకరు. ఎవరు వచ్చినా సరే తను అలా స్టేజ్ మీద కట్టిపడేస్తుంది, అందులో అనుమానం లేదు. చాలా బాగా యాంకరింగ్ చేస్తుంది, ప్లస్ పాటలు చాలా చక్కగా ప్లేబ్యాక్ సింగరు. తెలుగులో చాలా సినిమాలకు కూడా తను పాడారు. ఇక్కడ అందరికీ పరిచితమే. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. దీప్తి గారు నమస్కారం అండి. ఇప్పుడు మీరు మన మాటాకి బ్యాంక్వెట్ చైర్గా ఉన్నాం, ఇటు తర్వాత కల్చరల్కి కో చైర్గా ఉన్నారు. మీ రోల్స్ ఏంటి, మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఎలా ప్లాన్ చేస్తున్నారు, ఏమేం చేయదలుచుకున్నారు మా జేఎస్డబ్ల్యూ అండ్ జై స్వరాజ్య టీవీ ప్రేక్షకులకి ఒకసారి వివరించగలరా? ముందుగా జేఎస్డబ్ల్యూ అండ్ స్వరాజ్ టీవీ వాళ్ళకి స్వాగతం అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ గారు ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. నా పేరు దీప్తి యాయవరపు అండి. నేను మాటా కన్వెన్షన్ బ్యాంక్వెట్ చైర్ని. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాటా అంటేనే చాలా సోషల్ సర్వీస్ చేశారండి. ఇండియాలో కూడా ఎన్నో ఐ ఆపరేషన్స్ కూడా చేశారు. చాలా అక్కడ లాస్ట్ మంత్ అంతా అక్కడ క్యాంపెయిన్ చేశారు. అండ్ ఇప్పుడు ఏప్రిల్ 13th 14th న్యూజెర్సీలో రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్లో చాలా ఘనంగా 2 రోజుల కన్వెన్షన్ జరుపుకుంటున్నారు. సో దానికి బ్యాంక్వెట్ చైర్నండి నేను. చాలా అద్భుతమైన కార్యక్రమాలు ఉన్నాయి. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్ గారు అండ్ కౌశల్య గారి మ్యూజికల్ కాన్సర్ట్ ఉంది. అండ్ అలాగే మన లోకల్గా ఉన్న యాంకర్స్ అందరినీ కూడా చాలా మంది వస్తున్నారు. అండ్ చాలా సెలబ్రిటీస్ వస్తున్నారు. ప్రముఖ హీరో నిఖిల్ రాబోతున్నాడు, అలాగే కమెడియన్ అలీ రాబోతున్నారు. ఫైనల్ డే రోజు కూడా కార్తిక్ గారి మ్యూజికల్ కాన్సర్ట్ ఉందండి. అదే కాకుండా ఎన్నో మన సంస్కృతి సాంప్రదాయాలన్నీ కళ్ళకు కట్టేలా చాలా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఉండబోతున్నాయి. అటు పెద్దవాళ్ళకి, పిల్లలకి, యూత్కి చాలా అట్రాక్టివ్గా చాలా కమిటీస్ ఉన్నాయి, చాలా ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. మేమందరం కూడా చాలా మినిట్ ప్రోగ్రామ్స్ కూడా చాలా జాగ్రత్తగా మేము కేర్ తీసుకొని మేము ఆర్గనైజ్ చేస్తున్నామండి. మీ అందరి విషెస్ కూడా మా ఆర్గనైజేషన్కి కావాలి. ఎందుకంటే సేవే ప్రధానంగా మేము ఈ కార్యక్రమాలను చేస్తున్నాము. మామూలుగా 3 రోజుల కన్వెన్షన్ ఉంటుంది, బట్ మేము ఇండియాలో చాలా సేవ చేస్తున్నాం కాబట్టి 2 days చేస్తే బాగుంటుంది అన్నట్టుగా మేము 2 days చేస్తున్నాము. బికాస్ వీ వాంట్ టు ఫోకస్ ఆన్ సేవ ఆల్సో. అటు సేవ చేస్తూ ఇటు ఎంటర్టైన్మెంట్ అన్ని రకాలుగా కూడా మేము కవర్ చేస్తున్నాము. మీ వ్యూవర్స్ అందరి ఆశీస్సులు మాకు ఉండాలి. అండ్ ఈ 13th 14th కన్వెన్షన్ చాలా సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన జేఎస్డబ్ల్యూ టీవీ అండ్ స్వరాజ్ టీవీ ఆనంద్ గారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. దీప్తి గారు చాలా చక్కగా వివరించారు. మాట మీ రోల్స్ కానీ ఎలా చేస్తున్నారు అనేది దాని గురించి చక్కగా మా వీక్షకులకి చెప్పారు. మేము ఈ 2 రోజులు ప్రోగ్రామ్స్ బ్యాంక్వెట్ అనుకోండి, తర్వాత నెక్స్ట్ డే ప్రోగ్రామ్ అంతా మేము మా వీక్షకులకు అందరికీ ఫుల్ రికార్డ్ చేసి మీకు చూపిస్తాము. మీరందరూ వీక్షించి మీ కామెంట్స్ కానీ మీరు ఎలా ఫీల్ అయ్యారు మా ఛానల్ ద్వారా మీరు అందరికీ తెలిపితే చాలా సంతోషిస్తాము. నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్.